ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఇలారా. లక్ష్మి ఆరోగ్యంగానే ఉంది కదా, మళ్ళీ ఎప్పటికప్పుడు టెస్టులు ఎందుకు? అదేంటి డాడ్ అలా అంటారు? ఎప్పటికప్పుడు చెక్ చేయించడంలో తప్పలేదు కదా. నిజానికి అలా చేస్తేనే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. మీరు చెక్ చేయాల్సింది తనని. నువ్వు చెప్పింది నిజమే అనుకో, కానీ తన కోసం రోజు నర్సుని ఇంటికి పిలిపించి మరీ టెస్టులు చేయించడం ఎందుకు? అందులో తప్పే ఉంది డాడ్. ఈ టైంలో లక్ష్మి ఆరోగ్యంలో ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం పర్ఫెక్ట్గా తెలుసుకోవడం ముఖ్యం డాడ్. అసలు లక్ష్మి గర్భంలో ఉన్న పిండం వల్లే మిత్రకి గండాలొస్తాయని నేను కంగారు పడుతూ ఉంటే వీళ్ళందరూ పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలి, పుట్టబోయే బిడ్డకి ఏ పేరు పెట్టాలి అని ఇప్పటినుంచి ఆలోచిస్తున్నారు. నర్స్ మీరు వెళ్ళి చెక్ చేయండి. లక్ష్మి మీరు రండి మేడం. లక్ష్మి ప్రెగ్నెంట్ కాదని తెలిసిపోతుంది. కాసేపట్లో ఈ ఇంట్లో పెద్ద ప్రళయమే రాబోతోంది. మేడం మీ చెయ్యివ్వండి. మీరు ప్రెగ్నెంట్ కాదు కదా? మీరు ప్రెగ్నెన్సీ కాకుండానే ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నారు కదా? కంగారు పడకండి మేడం, మీ గురించి నాకు బాగా తెలుసు. మీ ఇంట్లో పనిచేసే గాయత్రి వాళ్ళ బంధువుని నేను. తను మీ గురించి చాలాసార్లు చెప్పింది, చాలా గొప్పగా చెప్పింది. మీలాంటి వాళ్ళు అబద్ధం చెప్పారంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. నేను కూడా ఎవరితోనూ ఈ నిజం చెప్పను. మీరు మాత్రం కంగారు పడకండి మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అయ్యో పర్వాలేదు మేడం, మీరు కారణం లేకుండా ఏదీ చెయ్యరని తను నాకు చెప్పింది. ఇప్పుడు కూడా ఏదో పెద్ద కారణమే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే మేడం, వెళ్దాం పదండి. తనకి ఎలా ఉంది? ఫైన్ సార్. కాకపోతే నీరసంగా ఉన్నారు. ఎప్పటికప్పుడు హెల్దీ ఫుడ్ తీసుకునేలా చూడండి. అది చాలు. థ్యాంక్ యూ. ఓకే బాయ్ మ్యామ్. లక్ష్మి విన్నావు కదా, ఎప్పటికప్పుడు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలవాటు లేకపోతే ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. నీకోసం కాకపోయినా నీ కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా నువ్వు కాస్త కష్టపడాలి. అర్థమైందా? మనీషా గెటప్ అదిరింది. కడుపుతో ఉన్నావే తల్లి. నీ కడుపులో ఒక కాయ కాసిందే తల్లి. అది త్వరలోనే పండయి నేల తల్లిని తాకబోతోంది. నేను గర్భవతిని కాకుండానే గర్భవతి అని ఎలా అంటోంది? బిడ్డ బతుకు బాగుంటుందే తల్లి, కానీ పుట్టబోయే బిడ్డకి దోషాలున్నాయే తల్లి.
దోషాలా? అవునమ్మా పెద్దావిడ. మరి ఆ దోషం తీరే మార్గం? నాగుల కోనలో నాగదేవత పుట్ట దగ్గర పంచమి పూజ చెయ్యాలే పెద్దావిడ. అవన్నీ మాకెలా తెలుస్తాయమ్మా? అవన్నీ చేయించడానికే నేనున్నాను కదమ్మా. నేనే స్వయంగా పూజ చేయిస్తా. మంచిది. కానీ ఒక్క ప్రమాదం ఉందమ్మా. ఏంటది? ఆ నాగుల కోన పుట్ట దగ్గరికి కేవలం గర్భవతులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. గర్భవతులు కాని వాళ్ళు ఊరి పొలిమేరలోనే ఆగిపోవాలి. అలా అయితే మేమంతా ఊరి పొలిమేరలోనే ఆగి లక్ష్మిని మాత్రమే పుట్ట దగ్గరికి పంపిస్తాం. అమ్మా, కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి లేనిపోని ప్రయోగాలు అవసరమా? అవి పూజలరా, ప్రయోగాలు కాదు. నువ్వింకేం మాట్లాడుకో. మంచి మాట చెప్పావమ్మా. మరోసారి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. కడుపుతో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పుట్ట దగ్గర కాలు పెట్టాలా? కడుపు లేకుండా కాలు పెడితే నాగదేవత కాటుకి బలవ్వాల్సొస్తుంది. ఇదేంటి నన్ను ఇలా ఇరకాటంలో పెట్టేసింది? నానమ్మా, ఇప్పుడు ఇలాంటి పూజలన్నీ అవసరమా? అలా అంటావేంటి మిత్రా? అపచారం. అలాంటి పూజలు చేస్తే పుట్టబోయే బిడ్డకే పుణ్యం. నువ్వింకేం మాట్లాడకు. లక్ష్మి ఈ పూజ చేస్తుంది, అంతే. బామ్మగారేమో పూజ చేయించాలి అంటున్నారు, కానీ కడుపు లేకుండా అక్కడ కాలు మోపకూడదని ఈ సోదమ్మ చెప్తోంది. ఇప్పుడెలా? ఏం చేస్తే ఎలాంటి దోషం వస్తుందో ఏంటో. ఇప్పుడు నేనేం చేయాలి? లక్ష్మి, ఇప్పుడు ఎలా అయినా నువ్వు బయటపడాల్సిందే. నీ కడుపులో నిజం ఉందో అబద్ధం ఉందో ఇప్పుడు కక్కాల్సిందే. అయ్యో, ఇప్పుడెలా? లేనిపోని పూజలు చేసి కొత్త కొత్త సమస్యలు కొని తెచ్చుకోవాలి. ఇప్పుడెవరికి ఏమీ చెప్పలేను. అలా అని పూజ వద్దనలేను. భగవంతుడా, నువ్వే నాకు ఒక దారి చూపించాలి. లక్ష్మి, ఇంకా ఆలోచిస్తున్నావేంటి? కడుపు లేదన్న విషయం కక్కేసే. అమ్మా పెద్దావిడ, ఇంతకీ మీ మనవరాలు గర్భవతియే కదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.